హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఏపీలో. మరి ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు అయితే ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఏదైనా డిగ్రీ అర్హతతో, ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి విద్యార్హతతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఏ జిల్లాలో విడుదలైంది, ఇంకా ఏ జిల్లాలో విడుదల కాబోతున్నాయి అన్ని వివరాలు కూడా చూద్దాము. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయ్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ డిఈఓ అండ్ కలెక్టర్ 2 ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ ది ఆర్ఓ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఇన్ పార్వతీపురం మన్యం డిస్టిక్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ది ఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 1. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. వీటికి ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటారు. డిఓ అండ్ కలెక్టర్ 2 అండ్ ఆఫీస్ ఆఫ్ ది ఆర్ఓ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఇన్ పార్వతీపురం మన్యం 4 అండ్ ఆఫీస్ ఆఫ్ ది ఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 1. ఎస్ఎస్సి అంటే 10వ తరగతి విద్యార్హతతో, డిగ్రీ మరియు 10వ తరగతి విద్యార్హతతో ఈ ఉద్యోగాలు అయితే మీకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తము 14 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, కలెక్టర్ కార్యాలయంలో వర్క్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి వీటికి సెలక్షన్ ప్రొసీజర్, ద written examination will be conducted for the candidates applying for the above post. The written examination will be followed by the interview. For the candidate who have qualified the written examination, the interview will be conducted. అంటే ముందుగా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ 21 నుంచి 35 సంవత్సరాల వారు అర్హులండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి 8 నెలల కాలానికి గాను తీసుకోవడాన్ని మనం చూడవచ్చు. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ అంటే ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు 8 మంత్స్ అయితే మిమ్మల్ని తీసుకుంటారు. మరి తర్వాత ఏంటి అంటే తర్వాత కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. 8 మంత్స్ వరకు అయితే జాబ్ అయితే మీకు ఉంటుంది. సో దీని ఎక్స్పీరియన్స్ మీరు వేరే దగ్గరైనా జాబ్ కూడా చేసుకోవచ్చు. మరి ఏ విధంగా అప్లై చేయాలి వీటికి అంటే, సో మీకు ప్రొఫార్మా అయితే పార్వతీపురం మన్యం. ఓకే, ఈ నోటిఫికేషన్ ఎక్కడండి? పార్వతీపురం మన్యం జిల్లాలో విడుదల కావడం జరిగింది. మరి ఈ యొక్క వెబ్సైట్ కనుక చూసినట్లయితే పార్వతీపురం మన్యం .ap.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ప్రొఫార్మా మీకు అందుబాటులో ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ దర్ అప్లికేషన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యం ఇన్ పర్సన్ ఆర్ బై ఎ రిజిస్టర్ పోస్ట్. అంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా మీరు పోస్ట్ ద్వారా కూడా వీటిని సెండ్ చేయవచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో పార్వతీపురం మన్యంలో ఇది విడుదలైందండి. సో తర్వాత 1 by 1 అన్ని డిస్ట్రిక్ట్లో కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు పోస్ట్ చేయాలనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనేటువంటి అడ్రస్కు పోస్ట్ చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ మాత్రం మనకి ఈ యొక్క వెబ్సైట్లో పార్వతీపురం మన్యం .ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.